5వ తారీఖుని ఫీజు పూర్వ నినాదంతో వైఎస్ఆర్ పార్టీ జాతీయ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి ఫీజు రీయింబర్స్మెంట్ పథకం కింద ఫీజు బకాయిలు చెల్లించక అనేక మంది పిల్లలు వారు చదువుతున్న కాలేజీ యాజమాన్యాలు పిల్లల్ని ఇబ్బంది పెడుతూ వాళ్ళ తల్లిదండ్రులను ఇబ్బంది పెడుతూ మీరు ఫీజులు కట్టకపోతే మీకు టీసీ ఇచ్చి పంపించేస్తామని చెప్పి భయభ్రాంతులు చేస్తున్న పిల్లల తల్లిదండ్రుల ఆందోళన దృష్టిలో పెట్టుకొని మరి ప్రభుత్వం ఏర్పడి సుమారుగా ఒక 9 నెలల కాలపరిమితి పూర్తి చేసుకున్నప్పటికీ ఇవాళ మీరేదో తల్లికి వందనాలు పెట్టారు, మీ ప్రభుత్వం ఏర్పడింది, ఇవాళ ఎక్కడా కూడా సంక్షేమ కార్యక్రమాలు లేవు. ఇవాళ సంక్షేమ కార్యక్రమాలు చూస్తూ ఉంటే ఇవాళ మీరు చెప్పిన మాటలు ఎన్నికల్లో ఓ పక్క సూపర్ 6 అనే హామీలు చెప్పారు. ఆ హామీలు ఇవాళ సత్యదూరం అయిపోయిన విషయాన్ని ఇవాళ ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. ఇవాళ సాక్షాత్ ముఖ్యమంత్రి గారి సమావేశాల్లోనే ఇవాళ ప్రజలు నిలదీసే కార్యక్రమం వచ్చింది. ఇవాళ ఆ రోజు సంపద సృష్టిస్తానని చెప్పిన నేను చాలా అనుభవజ్ఞుడిని, ఈ దేశంలోనే నాలాంటి అనుభవజ్ఞుడు ముఖ్యమంత్రి లేడు, రాజకీయ నాయకుడు లేడని చెప్పిన మీరు అనేక సమావేశాల్లో నేను సంపద సృష్టిస్తానని చెప్పారు. కానీ ఇవాళ నేటి ప్రభుత్వం చూస్తూ ఉంటే ఇవాళ ఆయనే చెప్తా ఉన్నారు, మీరు ఏదైనా సంపద సృష్టించడానికి సలహాలు ఉంటే నా చెవులో చెప్పండి అని చెప్తున్నారు. ఇది ఇవాళ ముఖ్యమంత్రి గారి పరిపాలన. ఎన్నికల ముందు ఒక మాట, ఎన్నికల తర్వాత ఒక మాట, అధికారం కోసం ఒక మాట, అధికారం కాకపోతే ఒక మాట. ఇలాంటి ప్రభుత్వాలతో ప్రజలు మోసపోయారు. ఏది ఏమైనప్పటికీ కూడా ఈరోజు ఈ ఫీజు పోరుతో రేపు 5వ తారీఖుని ఇప్పటికే పిలిపివ్వడం జరిగింది. మరి ఖచ్చితంగా కొంత ఎన్నికలు కూడా రావడం కూడా జరిగింది. దాని మీద పార్టీ అనుమతులు తీసుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నాం. ఖచ్చితంగా 5వ తారీఖు ఉంటే మాత్రం వైఎస్ఆర్ పార్టీ నాయకులు కార్యకర్తలు అందరం కూడా మరి జిల్లా కలెక్టర్ గారికి విజ్ఞాపన పత్రం ఇచ్చి ఈ ప్రభుత్వం ద్వారా ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి పేద విద్యార్థుల కోసం ఖచ్చితంగా ఫీజు బకాయిలు వెంటనే చెల్లించాలి, యాజమాన్యాలు తల్లిదండ్రులు ఒత్తిడి నుంచి తగ్గించాలి, యాజమాన్యాలు ఒత్తిడి తగ్గించాలని చెప్పే విధంగా ఇవాళ విద్యార్థుల తల్లిదండ్రుల కోసం ఒక గౌరవ ప్రతిపక్ష పార్టీగా, బాధ్యత గల పార్టీగా వైఎస్ఆర్సీపీ పార్టీ ఇవాళ దాన్ని మొదటి దశలో ఇవాళ కేవలం ఒక మెమరాండం ద్వారా ఈ ప్రభుత్వానికి తెలియజేయాలని చెప్పి నిర్ణయించడం జరిగింది. దాంట్లో భాగంగా మరి ఇవాళ ఈ కార్యక్రమం ద్వారా ఇప్పటికే ఇవాళ పోస్టర్ లాంచ్ చేశాం. ఒక బాధ్యత గల మంత్రి గారు ఏదైనా మాట్లాడే ముందు ఈ జిల్లాలో గత ప్రభుత్వాల్లో ఉండేటప్పుడు ఏ రకమైన అభివృద్ధి జరిగింది, ఏ రకమైన అభివృద్ధి కార్యక్రమాలు ముందుకెళ్ళాయనే విషయాన్ని వారు తెలియజేసుకోవాలని చెప్తా ఉన్నాను. ఈ ప్రభుత్వం ఏర్పడింది, మీరు చెప్పిన భోగాపురం విమానాశ్రయం మీరు చేసిన కార్యక్రమం ఏం కాదు. ఆ ప్రాంతాల్లో రైతులు అడిగినా, ఆ ప్రాంతాల్లో జరిగిన అభివృద్ధి గురించి ఈ విజయనగరం జిల్లా ప్రజలందరికీ కూడా ఈరోజు చేసిన ప్రతి కార్యక్రమం వెనుక ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారి కృషి, వైఎస్ఆర్సీపీ పార్టీ కృషి ఉందన్న విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నాను. మీరు ఇటీవల కాలంగా పదే చెప్తా పోతా ఉంటారు, మీ కంటికి కనబడింది. ఈ సుమారు 9 నెలల కాలంగా మీరు ఒక్క శంకుస్థాపన కార్యక్రమం కానీ, ఈ జిల్లాలో ఒక అభివృద్ధి కార్యక్రమానికి కానీ మీరేమైనా ₹1 నిధులు తెచ్చారని అడుగుతున్నాం. ఈ జిల్లాలో అనేక సమస్యలు ఉన్నాయి, మీరు దృష్టి పెట్టి మీ సమర్థత నిరూపించుకోండి. ఈ ఉత్తరాంధ్ర ప్రాంతవాసిగా ఈరోజు ఈ ప్రభుత్వం ఏర్పడి కూటమి ప్రభుత్వంలో సుమారుగా ఎంపీలందరూ మీ పార్టీ వాళ్ళే, కేంద్రంలో మీరు భాగస్వాములు. ఈరోజు పోలవరం ఎత్తును తగ్గించి ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రాంతానికి ఏదైతే గోదావరి జలాలు తీసుకొచ్చి ముఖ్యంగా విజయనగరం జిల్లా తీసుకున్న, విశాఖ జిల్లా తీసుకున్న, శ్రీకాకుళం జిల్లా తీసుకున్న, అటు పక్క నుంచి ఎస్కోట్ నుంచి మొదలు పెట్టుకొని గజపతినగరం మీదుగా, చీపురుపల్లి మీదుగా, బొబ్బిలి మీదుగా, ఆ ప్రాంతంలో సంతకమటి మీదుగా ఆ ప్రాంతంలో తీసుకెళ్లాల్సిన గోదావరి జలాల్ని ఈరోజు మీ మోసపూరితమైన కార్యక్రమాలతో ఇవాళ మీ అవసరాల కోసం ఇవాళ మీరు రాజీ పడి ఇవాళ పోలవరం నీటిని ఈ ప్రాంతాలకు లేకుండా చేసిన ఘనత ఇవాళ ఈ కూటమి ప్రభుత్వం దక్కుతుంది. రాబోయే రోజుల్లో ఏ ఎన్నికొచ్చినా ఈ ప్రాంతంలో మీకు సమాధి కట్టక తప్పదని చెప్తా ఉన్నాను. ఇవాళ కేంద్ర బడ్జెట్ వచ్చింది. ఇవాళ కేంద్ర బడ్జెట్లో ఎక్కడా కూడా ఈ రాష్ట్రానికి సంబంధించి కార్యక్రమాలు లేవు. ఎక్కడా కూడా ఈ రాష్ట్రం నుంచి అత్యధికంగా కూటమి ప్రభుత్వంలో భాగస్వాములైన మీరు మీ తాలూకు ఆలోచనలు ఏంటో అర్థం కాదు.
మీరు ఢిల్లీ పోతా ఉన్నారు. ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనాల్ని పూర్తిగా తాకట్టు పెడుతూ మీ వ్యక్తిగత అవసరాల కోసం మీరు ప్రభుత్వాన్ని వాడుకుంటున్నారే తప్పించి బీజేపీ ప్రభుత్వాన్ని కేవలం రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎక్కడా కూడా వస్తున్నట్టు కనపడలే. ఇప్పటికే మీరు వచ్చి ఏదైతే బెటర్ పెన్షన్స్ ఉన్నాయో తొలగించే కార్యక్రమం జరుగుతుందని పక్క నుంచి ఆందోళన చెందుతా ఉన్నారు. మళ్ళీ మొదలు పెట్టారు డిజేబుల్డ్ పెన్షన్స్ అన్ని కూడా వెరిఫికేషన్. మీరు ఒక్క కొత్త పెన్షన్ ఇవ్వకపోగా మీరు అన్ని కూడా తొలగించే కార్యక్రమం ఈ ప్రభుత్వం చేస్తా ఉంది. పేద ప్రజల పట్ల కక్ష ద్వారంతో మీరు వెళ్తా ఉన్నారు. కాబట్టి ఇది మంచి విధానం కాదని చెప్పి ఈ ప్రభుత్వానికి తెలియజేస్తూ రేపు ఏదైతే ఫీజు పోరుని 5వ తారీఖున తలపెట్టిన కార్యక్రమం ఉందో దీని ద్వారా పేద విద్యార్థుల కోసం ఫీజు బకాయిలు చెల్లించే విధంగా ఈ ప్రభుత్వం తక్షణమే చెల్లించే విధంగా ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తామని చెప్పి మీ ద్వారా తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నారు. ఇవాళ పోలవరం తీసుకొస్తే నిన్నటి నుంచి మీరు చూస్తా ఉన్నారు. పోలవరం ఎత్తును తగ్గించారు. ఎందుకు ఎత్తును తగ్గించారంటే చెప్పరు. ఇవాళ పోలవరం ప్రాజెక్టు ద్వారా దాని తాలూకా అంశమేది. ఈ ప్రాంతంలో పోలవరం ప్రాజెక్టు గోదావరి జలాల్ని పూర్తిగా విశాఖ ఈస్ట్ వెస్టే కాకుండా ఇవాళ ఉత్తరాంధ్ర ప్రాంతానికి కూడా తీసుకురావాలని చెప్పి, లేదా రాయలసీమ ప్రాంతానికి కూడా సాగునీరు తాగునీరు తీసుకెళ్లాలని చెప్పి ఇవాళ దాన్ని నేషనల్ ప్రాజెక్ట్ కింద ఆనాడు మనం జాతీయ ప్రాజెక్ట్ కింద డిక్లేర్ చేస్తే ఇవాళ స్థానిక ప్రాజెక్ట్ కింద దాన్ని మార్చి మేము పోలవరం అభివృద్ధి చేసేస్తామని చెప్పి ఏదో కంప్లీట్ చేసేస్తామని చెప్పే విధంగా మీరు రాజకీయ కారణాలతో ఇవాళ చెప్పుకున్నారు తప్పించి ఇవాళ భోగాపురం విమానాశ్రయానికి ఆనాడు అన్ని అనుమతులు తీసుకొచ్చాం. ఒక్క కోర్టు కేసును కూడా మీరు కనీసం చేయకుండా వెళ్ళిపోతే కేవలం ఉత్తుత్త శిలాఫాలకు వేసి వెళ్ళిపోయారు తుప్పల్లో. ఆ రోజు మేము ధైర్యంగా అన్ని అనుమతులు తీసుకొచ్చి ఇవాళ శరవేగంగా పనులు జరిగొస్తున్నాయి. ఇవాళ మీ ప్రభుత్వం ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఒక్క అనుమతి తీసుకొచ్చినట్టు ఒక కాగితం గౌరవ మంత్రి గారు చూపించాలని చెప్తున్నాను. ఒక్క అనుమతి, ఒక ఎకరా భూమిని ఎక్విజిషన్ చేసినట్టు కానీ, లేదు మీ హాయంలో ₹1 ఖర్చు పెట్టినట్టు కానీ, లేదు దానికి ₹1 నిధులు విడుదల చేసినట్టు కానీ కాగితం తీసిరండి. ఈ జిల్లాలో పారిశ్రామికవాదంగా ఎంఎస్ఎంఈ మంత్రి గారు మీరు 9 నెలల కాలం అయింది. మీరు ఒక ప్రతిపాదన ఈ జిల్లా నుంచి వెళ్ళిందా? ఈ జిల్లాలో ఏదైతే పరిశ్రమలు ఉన్నాయో ఆ పరిశ్రమని గత హాయంలో మేము తీసుకొచ్చినవే. 2019 ప్రభుత్వం ఏర్పడేటప్పుడు చంద్రబాబు నాయుడు గారు అనేక బకాయిలు పెట్టి వెళ్ళిపోయారు. ప్రభుత్వంలో బకాయిలు తెచ్చుకోవడానికి ప్రభుత్వం అంటేమా? ప్రభుత్వాలు అనేవి జరుగుతూ ఉంటాయి ప్రక్రియ. ఎన్నికల కాలం వచ్చేటప్పుడు ఎన్నికల చివరిలో ఒక 6 నెలల 3 నెలల కాలంగా జరిగేటప్పుడు జరుగుతూ ఉంటాయి. అవన్నీ ఎలాగ ఇవన్నీ చేసుకెళ్ళారు? ఏం గత ప్రభుత్వంలో జరగలేదా? 2019లో మీరు రైతులు బకాయిలు పెడితే మేము తీర్చలేదా? ఆ రోజు మీరు ధాన్యం బకాయిలు పెడితే మేము తీర్చలేదా? లేదా ఆ రోజు మీరు వచ్చి ల్యాండ్ ఎక్విజిషన్ డబ్బు పెట్టకుండా వెళ్ళిపోతే మేము భోగాపురం విమానాశ్రయానికి ₹1 కూడా మీరు రిలీజ్ చేయకపోతే మీరు రిలీజ్ చేసి ఆ బకాయిలను తీర్చలేదా? మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.